ఇవాళ దేశంలో యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఢిల్లీ నడిబొట్టున వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో వచ్చే యువత కోసం ఇవాళ వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడుతున్నారు. వాళ్ళ దేశం ఎందుకు ఈ విధంగా అయింది? ఒక బంగ్లాదేశ్ చూసినాం, ఒక నేపాల్ చూసినాం, శ్రీలంక చూసినాం, మళ్ళీ ఇవాళ భారతదేశం చూస్తున్నాం. గత ప్రభుత్వాలు ఎట్లుండే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లుంది? గతంలో ప్రభుత్వ సమస్యలు తీసుకొచ్చి దేశ భవిష్యత్తు కోసం, దేశంలో ఉన్నటువంటి యువత కోసం ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ ఆ ఏర్పాటు చేసినటువంటి దేశ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించి ఈ దేశాన్ని నిర్మాణం చేసినారు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటీకరణ, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ, విద్యా సంస్థలు ప్రైవేటీకరణ, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటీకరణ, మొత్తం ప్రైవేటీకరణ తీసుకొచ్చి ఇవాళ ఇస్రో కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ఈ దేశాన్ని మరి ముంచే ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ అమ్మిపెట్టి వాళ్ళ దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తూ మరి దేశ భవిష్యత్తుకు, అంటే దేశంలో ఉన్నటువంటి యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క పాలన పోవాలే. వాళ్ళ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశ యువత కోసం ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసి లక్షలాది మందిని ఉపాధి ఇచ్చే అవకాశం ఉండే, ఇవాళ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ సంస్థలు 1000 మందితో చేయించుకునే పని 10 మందితో చేయించుకుంటారు. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు కాబట్టి వాళ్ళకి లాభాలు అవసరం, దేశ భవిష్యత్తు, దేశంలో ఉన్న యువత అవసరం లేదు. కాబట్టి ఇవాళ ప్రైవేటీకరణ పేరుతో ఇవాళ ఉన్నటువంటి సంస్థలన్నీ నిర్వీర్యం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడు పాలన ఇవాళ దేశంలో నడుస్తుంది. గతంలో ఏదైతే దేశ యువత కోసం సంస్థలు తీసుకొచ్చి ఆ యువతని ఆ ప్రభుత్వ సంస్థ రంగంలో పనిచేయించి దేశ అభివృద్ధిని సాధించినారు. కానీ వాళ్ళ ప్రైవేటీకరణ పేరుతో ఇవాళ మొత్తం ఎటు చూసినా ప్రైవేటీకరణ. ఇవాళ మన ఇంటి పక్కల కిరాణా వాడు కూడా బతకలేని పరిస్థితి, బట్టల చాపోడు కూడా బతకలేని పరిస్థితి, పాలోడు బతకలేడు, నీళ్ళోడు బతకలేడు, చిరు వ్యాపారస్తులు ఎవరు బతకలేరు. ఓన్లీ ఈ దేశంలో నిత్యావసర వస్తువులు ప్రైవేటీకరణ అంబానీ ఆదాని చేతుల్లో నడుస్తుంది కాబట్టి ఈ దేశ సంపద అంతా ఒకే వైపు పోతుంది. విద్యార్థులను ఎవరు రెచ్చగొట్టిరండి? ఎవరు? నీట్ ఎగ్జామ్ లీక్ చేసింది కాంగ్రెస్ పార్టీయా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 65 ఎగ్జామ్లో లీక్ చేసింది కాంగ్రెస్ పార్టీయా? సన్నాసులు మాట్లాడతారు. ఇవాళ సన్నాసుల రాజ్యం నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ సన్నాసులు అంటే ఎవరో మీ అందరికి తెలుసు. ఈ దేశంలో సన్నాసుల పరిపాలన అనేది కొనసాగుతుంది కాబట్టి సన్నాసి మాటలు మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఉద్యోగాలు యువతకి కల్పించింది మరి గత ప్రభుత్వాలే. మరి 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినావు? ఎంతమంది విదేశాల నుంచి తీసుకొచ్చి కంపెనీలు పెట్టి మరి ఎంతమందికి ఉపాధి కల్పించినావు? ఇవాళ కేవలం నీకు కావాల్సింది ఆదాని అంబానీ. ఇవాళ చిన్న మధ్యతర కుటుంబాలకు కూడా ఇవాళ హైదరాబాద్లో ఎంతమంది సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఎంతమంది కిరాణాలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం సంబంధం తీసుకుపోయి ఆదాని రిలయన్స్ గ్రూప్లకు పోతున్నాయి. ఇవాళ లోకల్లో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న వ్యాపారస్తులు కూడా బతకలేని పరిస్థితి అయిపోయింది. అన్ని విధాలుగా ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ విద్యార్థులను రోడ్డు మీద వాళ్ళ జీవితాలను బలి చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఇవాళ కొట్లాడుతుంటే ఇవాళ రాజకీయం పేరుతో, దురుద్దేశం పేరుతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకటే, ఈ దేశంలో నరేంద్ర మోడీ అనేటోడు ఈ దేశాన్ని ఇవాళ సర్వనాశనం చేసిండు. కాబట్టి గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం చూసినాం, రాజీవ్ గాంధీ గారి రాజ్యం చూసినాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి రాలే. ఇవాళ మరో బంగ్లాదేశ్, మరో నేపాల్, మరో శ్రీలంక లాగా ఇవాళ భారతదేశం తయారైంది. కాబట్టి ఈ దేశం ఎమర్జెన్సీలో ఉంది, డెమోక్రసీ ఎమర్జెన్సీలో ఉంది, రాజ్యాంగం ఎమర్జెన్సీలో ఉంది. కాబట్టి ఈ దేశాన్ని యువతనే కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి యువతలు ఇవాళ నడుము బిగించి ఢిల్లీ నడిబొట్టున ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఏ ఒక్కడు కూడా ఈ ప్రభుత్వంలో ఉండడానికి అర్హత లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలి. చనిపోయిన వ్యక్తులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించి దాని మీద పార్లమెంట్లో చర్చ పెట్టి ఎవరి దోషులు ఎవరి నిర్దోషులని చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.